Thank you, Jesus. Thank you, Jesus. Thank you for your mighty visitation. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Heavenly Father. Thank you, Holy Spirit, Lord. ఆత్మదేవానికి వందనాలు స్తుతులు సతమంచిది ప్రతి బిడ్డను ఏ ఒక్కరిని దాటిపోతున్నా పునరుద్ధాన శక్తి చేత నింపుకున్నా శక్తి కలుగులుగా శక్తి కలుగులుగా పునరుద్ధాన శక్తి మనలో కలుగులుగా పరిశుద్ధాత్మ శక్తి కలుగులుగా ఆత్మ తండ్రి బిడ్డలు ఏ ఒక్క బిడ్డను మీరు దాటిపోతున్నా Thank you, Lord. Thank you, Lord. Thank you. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రియ కుమారుని నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుంటాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన జరిగిన ఆరాధన నిమిత్తం విత్తబడబోయే వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుతాను. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిశ్చయమవుతాన్ని సమాధానకర్త అయిన నా దేవానికి స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభువానికి స్తోత్రాలు. పునరుత్థాన దినమును మేము జ్ఞాపకం చేసుకోవడం ప్రభా, నీ ముఖ దర్శనం చేసుకోవడం ప్రభా, ఇక్కడ నడిపించిన ప్రతి బిడ్డల వాటి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు, మీకు వందనాలు ప్రభాని స్తోత్రము. మాకు ఆశీర్వాదంలో దయచేసి మీరు మహిమపరచబడాలని మీకు వందనాలు ప్రభా. ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడనై ఉన్నారో ప్రభా, మీరు కృప చూపించండి నాయన, బోధించుండే నాయన. అన్న హృదయంలో ఉండి మీరు బోధించండి ప్రభాని స్తోత్రం. వినగల చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయమని, మా మనసు అక్కడక్కడ పోకుండా నాయన ఏక మనసు ఏక హృదయం దయచేయమని మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నేను ధ్యానించే కృప సహాయము మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం దయగలిగిన తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వచ్చి యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 18 వాక్యములు మార్చి చదువుతున్నాం. కేవలం ఒక వచనము, మనం ఒక వచనము. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు 18 వచనాలు మార్చి చదువుతున్నాం. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియా పెందల కాడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుల యొద్దకు వచ్చి సమాధిలో నుండి ఎత్తుకుపోయి ఆయనను ఎక్కడ ఉంచెనో అని చెప్పాడు. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యుద్ధకు వచ్చిరి. వంగి నారబట్టలో పడియుండుట చూచెను, కానీ
అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడించి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒకటే చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి ఆయన మృతులలో నుండి లేచుట అగాత్యమను లేఖనము వారింకను గ్రహింపరేది. అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుని కనబడేది. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిలో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలిచి ఉండగా చూచెను గాని ఆయన యేసు అని కనపడలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయనతో తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినట్లా ఆయనను ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను తెలుగు భాషలో ప్రభువే అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు ఆమెతో, నీ ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాడి యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పవలను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో మాటలు చెప్పాడని శిష్యులకు తెలియజేశాను. మరి చదివిన లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువాడు చనిపోయి 3 దినములు సమాధిలో ఉంచబడిన పిదప ఆయన లేచినప్పుడు జరిగిన సంఘటన మరి యోహాను భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో మరి దాన్ని భద్రపరిచి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. నిశ్చయముగా ఈ లేఖన వచనములు మన మధ్యలో ఆశీర్వదింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెద్దల కడ సమాధి యొద్దకు వచ్చిందంట. సమాధి రాయి తీసేయుట ఆమె చూచిందంట. ఆమె సీమోను పేతురు యొద్దకు పరిగెత్తింది. ఇంకొక శిష్యుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు సమాధి యొద్దకు పరిగెత్తి వచ్చినారు. ఆ పిదప ఆమె కూడా సమాధి యొద్దకు పరిగెత్తి వచ్చింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువును కనుగొంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు మనము మరి ఈ ఉదయకాల సమయమున మరి 4 గంటలకే ఖచ్చితంగా మందిరానికి వచ్చి మరి దేవుని సన్నిధానంలో ఆయనను ఆరాధించుటకు మరి ఈ యొక్క పునరుత్థాన కార్యము కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. లేదా అదే 9 గంటలకు, 10 గంటలకు, 11 గంటలకు వచ్చేవాళ్ళు. ఆమేన్, అవునా? కానీ దేవుడు మనల్ని మరి ఇంత ఉదయకాలంగా రప్పించినాడు. ఎందుకు అని అంటే ఆయన లేచి ఉన్నాడు. ఆ సమయంలో వారు అతన్ని చూశారు. ఆ సమయంలో లేడు అన్న విషయము వాళ్ళకి తెలిసింది. ఎన్ని గంటల కంటే ఉదయం దగ్గర 4 గంటల ప్రాంతంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దాని యొక్క ఆచారంగా చేసి మనం జరుపుతా ఉన్నాం. కనుక ఈ యొక్క శుభ సమయంలో అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఉండకపోతే మరి మనకు నిరీక్షణ ఉండేది కాదు. ఆమేన్, హల్లెలూయా. నిజమాబద్ధమా చెప్పాలి, నిజమాబద్ధమా? మనకు నిరీక్షణ ఉండేదా? ఇప్పుడైతే ఎంత మంచి నిరీక్షణ అంటే అది కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు, కానీ అది నిన్నటి వల్లనే ఉండేది. ఆమేన్. ఇంకా ముందున్నది వేల సంవత్సరాలు కావచ్చు, కానీ అది దగ్గర ఉన్నట్టే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా.
అంటే ఇప్పుడు మన పితరులు చనిపోయినారు, కానీ ఇప్పుడు మనం కూడా దినదినం చావుకు దగ్గర అవుతున్నాం. అవునే కదా? దినదినం పెద్దోళ్ళం అవుతున్నాం అంటే దినదినం మనం చావుకు దగ్గర అవుతున్నాం. ఒకరోజు మనం కలుసుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి పోయినారు? ఎక్కడికి పోలేదు. ఎక్కడికైనా పోయినారా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఆమేన్. ఎట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, మళ్ళీ ఒక రోజున మళ్ళీ వచ్చేస్తాం భూమికి. ఆమేన్. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఈ కొండలో మళ్ళీ మనం రైన్ చేస్తాం, మళ్ళీ మనం ఏలుబడి చేస్తాం. ఆమేన్. అతి కృప, అతి నిరీక్షణ ఈ రోజున మనకు కలిగింది. హల్లెలూయా. 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 ఒక మనుషుని ద్వారా మరణం భూమిలోనికి వస్తే, ఒక మనుషుని ద్వారా మరణము మానవ జాతి అంతటినీ అలుముకుంటే, ఆ ఒక్క మనుషుని ద్వారా ఇంకొక మనుషుని ద్వారా ఈ మనుషులందరికీ పునరుత్థానం దొరికింది. ఆమేన్. ఈ మనుషులందరికీ జీవం దొరికింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ విషయాన్ని మనం నమ్మాలి. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పిన కొన్ని మాటలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3 నుండి 4 వాక్య భాగాలు చదువుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. 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 పునరుత్థానుడైనాడు ఆయన. లేఖనముల ప్రకారము ఆయన చనిపోయినాడు మన పాపముల నిమిత్తము. లేఖనముల ప్రకారము 3వ దినం ఆయన తిరిగి. హల్లెలూయా. హల్లెలూయా. 3 రాత్రులు 3 పగళ్ళు ఏ విధంగానైతే యోనా మరి చేప గర్భములో ఉన్నాడో, మరి సముద్రపు అడుగు భాగాల్లో ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు మరి సమాధిలో ఉన్న పిదప ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచినాడు. ఆమేన్. ఆయన పునరుత్థానుడుగా లేచినాడు. హల్లెలూయా. ఆయన విజయశీలుడుగా లేచినాడు. హల్లెలూయా. ఆయన ఈ రోజుకు జయశాలిగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన జయశాలి ఎవరిని కాదు, మనల్ని కూడా విజయ పతాకంలో నడిపిస్తా ఉన్నాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. అటు కృపకు మహిమ కలుగును గాక. అటు ప్రణాళికకు మహిమ కలుగును గాక. అటు చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఈ పునరుత్థాన దినమున ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. నూతన విశ్వాసము జీవములోనికి వచ్చును గాక. అతి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఈ విషయాలను హోషేయ చెప్తాడు ప్రవచనాత్మకంగా. మరి హోషేయ పుస్తకంలో రాయబడి ఉంటాయి. 6వ అధ్యాయము, హోషేయ పుస్తకము 6వ అధ్యాయము మొదటి 2 వాక్య భాగాల్లో ఉంటాయి. హోషేయ పుస్తకం 747వ పేజీ. అమ్మ చదవమ్మా. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించెను. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. హల్లెలూయా. హల్లెలూయా. అన్నాడు హోషేయతో దేవుడు సెలవిస్తున్న మాట. మరి 3 దినముల్లో ఆయన అద్భుతం చేస్తారు అని, 3 దినముల్లో ఆయన ఆశ్చర్య కార్యం చేస్తానని, 3వ దినమున ఆయన ఒక సంఘటనను స్థిరపరుస్తానని వాగ్దానం చేసిన వాగ్దానమును యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 దినములు సమాధిలో ఉన్న తర్వాత ఆయనను తిరిగి లేపినాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు 3వ దినమున తిరిగి
తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్. ఇది నమ్మదగిన సత్యం. మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే మీకు నేను డబ్బులు ఇస్తా, మీరు ఇశ్రాయేల్ దేశం వెళ్ళి ఆ గాంధీ సమాధిని మీరు చూసి రావచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పోతాడండి ఈ సంవత్సరం కిరణ్ మనం పంపిద్దాం. ఆమేన్. అంటే ఆయన అపనమ్మకంలో ఉన్నాడు, ఇంకా అవిశ్వాసంలో ఉన్నాడు, ఇంకా అంతే కదా. అవిశ్వాసం ఇంకా నమ్మకం లేకపోతే నేను పంపిస్తాను అని వెళ్తాను. కనుక చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు మీరు నమ్మాలి. ఈ విషయము ఆడ ఖాళీ సమాధి నేటికి ఉన్నది. అందులోకి ప్రతిరోజు వేల మంది అడుగు పెట్టి మరీ చూస్తూ ఉన్నారు, ముట్టుకొని మరీ చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేసి మరీ చూస్తూ ఉన్నారు. ఖాళీ సమాధి నేటికి అలానే ఉన్నారు. ఆమేన్. ప్రతి ఒక్కరి సమాధి మూయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి తెరవబడింది. ఆమేన్. 1000 సంవత్సరాలు ఏలుబడిలో నా సమాధి తెరవబడి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనుషులు చెప్తారే బాబు ఇదిరా నా సమాధికి నేను పడుకొని ఉంటే నేను తిరిగి లేచినాను. ఆమేన్. ఒకరోజు నీ సమాధి కూడా అందరూ చూస్తారు. హల్లెలూయా. విశ్వాసం ఈరోజు నీ హృదయంలో నింపుకో. ఈ విశ్వాసం ఈరోజు నీ హృదయంలో నింపుకో. అలనాడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయినాడు, తిరిగి లేచినాడు, ఖాళీ సమాధి ఉన్నది. రేపు నీవు చనిపోతావు, నీవు సమాధి చేయబడతావు, మళ్ళీ తిరిగి లేపబడతావు, నీ సమాధి ఖాళీగా కనబడుతుంది. ఆమేన్. నమ్మి విశ్వాసం ఉంచమని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ రోజు నమ్మినట్లయితే ఆ పునరుత్థాన శక్తి నీ నరాల్లోకి జీర్ణించకపోతాయి. ఆమేన్. నమ్మిన వారు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మనం ధ్యానిస్తున్న వాక్య భాగంలోకి వెళ్దాము. ఇక్కడైతే మరి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో పునరుత్థానం గురించి, యేసు మరి మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపించబడినాడు 3వ దినం అని చెప్పినాడు. ఆ వాక్య భాగంలోకి వెళ్దాం. 5వ వచనం 8వ వచనం వరకు చదువుదామమ్మా. 5వ వచనం నుండి, ఆయన కేఫకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువ సహోదరులకు ఒక్క సమయంలోనే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. సరిపోతుంది. సో అక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచి అనేకులకు కనిపించినాడట. హల్లెలూయా. ఒకేసారి 500 మంది కూడి ఉంటే వాళ్ళందరికీ కూడా కనిపించినాడట. ఆమేన్. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం ఒకరు చెప్తే అది నమ్మరు, ఒకరు చెప్తే అది నమ్మరు. మినిమం 2 చెప్తేనే దానికి బలం ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు మన కోర్టులో కూడా A1 A2 విట్నెస్ అంటారు. అంటారా అన్నారా? ఒక విట్నెస్ సరిపోదు, 2 సాక్షులు ఉండాలి. అందుకే యేసయ్య మరి 40 రోజుల వరకు అనేక మందికి కనబడుతూ ఒక సాక్ష్యమును ఆయన స్థాపించినాడు. హల్లెలూయా. నమ్మాలని నువ్వు ఒకవేళ విశ్వసించవని మగ్దలేని మరియకు కనిపించినాడు. ఆమేన్. శిష్యులందరూ ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఆ శిష్యుల మధ్యలో ప్రత్యక్షమైనాడు ఒక వ్యక్తి. లేడంట, ఆయన పేరేం పేరు? తోమా. లేడంట. తోమా కొరకు మళ్ళీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ కనిపించినాడు. తోమా, నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. నీకు విశ్వాసం లేదు, ఇదిగో నా పక్కలో ఆ వేలు పెట్టి చూసి మరి నీవు నమ్ము. అప్పుడు అన్నాడు, నా ప్రభువా, నా దేవా అన్నాడు. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు వెళ్ళి ఆయన చేయి పెట్టించి చూసి ఆయనకు నమ్మకం కలిగించినాడు. ఆ వ్యక్తి ఇండియాకి వచ్చి అంత సాక్షి అయినాడు. హల్లెలూయా. ఈ రోజు నీవు నమ్మితే నీవు అంత సాక్షి కావాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ధైర్యం నీ హృదయానికి కలుగును గాక, రోషము నీకు కలుగును గాక, ప్రభువులకు నీవు నిలబడుదువు గాక. ఆయన మరణ పునరుత్థానములకు సాక్ష్యముగా భూమి గంటములకు నీవు వెలుగుదువు గాక. అత్యంత ప్రభు మనకు దయచేయను గాక. సో ఎక్కువ మందికి ఆయన కనిపించినాడు. ఎందుకనంటే సాక్ష్యముగా ఉండడానికి. అట్టి సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు అనేకులు సాక్షులుగా ఉన్నారు. పౌలు అంటాడు, అందరికంటే ఆఖరిలో, మీరు ఇంటికి వెళ్ళినాక అధ్యాయం మొత్తం చదువుకోండి, అంటాడు, కడమ అకాలములో పుట్టిన నాకు కూడా కనిపించినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒకవేళ అనుకుంటే
దేవుడు నీకు కూడా కనిపిస్తాడు. ఆమేన్. ఒకటే నువ్వు చెప్పాల్సింది, సజీవుడమైన దేవుడా నాకు కనిపించు అని వాడు. ఎక్కువ ఏం చేయాల్సిన, ఉపవాసాలు ఉండాల్సిన అవసరం, ప్రార్థనలు చేయాల్సిన, వ్రతాలు చేయాల్సిన ఏది అవసరం లేదు. జీవించుచున్న దేవ, మృతుడవై సజీవుడమైన దేవ నాకు కనిపించు, నాతో మాట్లాడేది నీతో మాట్లాడతావు. ఆమేన్. అతి సజీవుడైన దేవుడిని మనం దేవునిగా కలిగి ఉన్నాం. నిజంగా మనందరం ధన్యులం. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన మరణించిన మాట సత్యం, ఆయన సమాధి చేయబడిన మాట సత్యం, ఆయన తిరిగి లేచిన మాట కూడా సత్యం. అట్టి సత్యములకు మనందరం కూడా సాక్షులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మరణము నుండి, ఈ మరణ పునరుత్థానము నుండి దేవుడు మనకిచ్చిన అతి శ్రేష్టమైనది ఏంటిది అంటే, ద వెరీ బేసిక్ థింగ్ ఏంటిదంటే మన యొక్క రక్షణ. ఆమేన్. మన యొక్క రక్షణ. ఆ విషయాన్ని 12వ వాక్య భాగంలో చెప్తారు చూడండి. 12వ వాక్య భాగంలో క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతులు పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చూడండి ఎంత భయంకరమైన విషయము. మరి కొన్ని సంవత్సరాలు మాత్రమే యేసు చనిపోయి మరి తిరిగి లేపబడినాడు. ఈయన రాసేటప్పటికీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఆయనను చూసిన వారు ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారు. ఆమేన్. ఆయన చూసిన వారు ఈ లేఖ రాసే సమయానికి ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారు. బ్రతికి ఉన్నారని తెలిసి కూడా వాళ్ళని కలుసుకొని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయకుండా వాళ్ళు ఏమంటున్నారంటే మృతుల పునరుత్థానం లేదంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. హల్లెలూయా. ఈరోజు ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా మృతుల పునరుత్థానం లేదని? ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తాను చూడు. మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల చేయు ప్రకటన వ్యర్థమే, నీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యవంతులమంట. హల్లెలూయా. హల్లెలూయా. సో అంటే దౌర్భాగ్య స్థితి మనకు రాకుండా ఉండును గాక. ఎందుకు మనము క్రీస్తును అనుసరిస్తున్నాము, ఎందుకు మనము క్రీస్తు యందు విశ్వాసం ఉంచినామంటే ఈ జీవిత కాలం మట్టుకు కాకుండా రాబో జీవిత కాలమునకు కూడా మనం విశ్వసించినాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసముతోనే అబ్రహాం అంట పునాదులు గల పట్టణాన్ని చూసినారంట. ఆమేన్. ఆ పునాదులు గల పట్టణాన్ని చూసి ఐశ్వర్యవంతుడు ధనవంతుడైనప్పటికీ అతడు ఒక ఇల్లు కూడా కట్టుకోలేదంట భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. ఆయన డేరాలో ఉన్నాడంట, ఆయన టెంట్ లో ఉన్నాడంట. లోతు వెళ్ళి అబ్రహాం యొక్క అన్న సహోదరుడైన లోతు కుమారుడు లోతు వెళ్ళి మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణము గవిని యొక్క తన ఇల్లు కట్టుకున్నాడంట. కానీ అబ్రహాం మాత్రం ఆ టెంట్ లోనే ఉన్నాడు. ఆమేన్. ఎందుకు టెంట్ లో ఉన్నాడంటే పునాదులు కలిగిన పట్టణాన్ని చూసినాడు. పునాదులు గల ఒట్టినానికి నేను వెళ్తాను అనుకున్నాడు. పునాదులు గల పట్టణమే నా గమ్య స్థానం అనుకున్నాడు. ఈ లోకము
జీవితము వ్యర్థమని ఎంచున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా నీ మనసు ఆ పునాదులు కలిగిన పట్టణం మీద పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినాడు, నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను స్థలము సిద్ధపరిచినాక నేను మళ్ళీ మీ యొద్దకు వస్తాను. ఆమేన్. నేను స్థలములో మీరును ఉండలాగా మిమ్మల్ని తీసుకొని పోతాను. ఆమేన్. అతి నిరీక్షణ మనకు కలిగించినాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు మీద ఆధారపడక, క్రీస్తును నమ్ముకొనక, పునరుత్థానము కొరకు, మరి శ్రేష్టమైన ఆ జీవితము కొరకు, మరి నిజమైన సత్యమైన శాశ్వతమైన ఆ రాజ్యములో మనం ఉండుటకు ప్రభువును విశ్వసిద్దాం. అట్టి విశ్వాసం మనందరి హృదయాల్లో స్థాపించబడును గాక. అదే విషయం రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తారు. మళ్ళీ ఇక్కడికి వద్దాం మనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్య భాగంలో, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్య భాగంలో, అదేమనగా యేసు ప్రభువని నీ ఓటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఆమేన్. నీవు రక్షింపబడాలంటే రెండు విషయాలు ఇక్కడ నువ్వు చేయాలి. నీవు రక్షింపబడాలంటే ఎన్ని విషయాలు చేయాలి? సింపుల్, చాలా రెండు విషయాలు చేయాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఆమేన్. ఎవరైనా ఒప్పుకోవాలి? ఎవరైనా ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు అని ఎవరిని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువును తండ్రి మృతులలో నుండి లేపినాడని నీవు నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటి పలకాలి, ఒకటి లోపల నీవు ఏమని విశ్వసించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు లేపినాడు. ఆమేన్. నమ్ముతారా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా చెప్పండి. డౌట్ ఉంటే నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువును తండ్రి లేపినాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో కనుక ద బేసిక్ సాల్వేషన్ కి ఏమంటారు, రక్షణకు మూలం ఏంటంటే నీవు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు నా పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి 3 దినములలో తిరిగి లేచినాడు, తండ్రి ఆయనను లేపినాడని నువ్వు నమ్మి విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో నువ్వు రక్షింపబడితే ఏం జరుగుతుందంటే నీకు పునరుత్థానము కలుగుతుంది. ఆమేన్. నీవు రక్షింపబడితే నీకు పునరుత్థానం కలుగుతుంది. అంటే నువ్వు అనొచ్చు, ఒకవేళ యేసయ్యను నమ్మకపోతే నాకు పునరుత్థానం లేదంటే, నమ్మినా పునరుత్థానం ఉన్నది, నమ్మకపోయినా పునరుత్థానం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోతాడు, చచ్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గింజ కాసింది చెట్టుకు. ఏం కాసింది? గింజ కాసింది. నువ్వు ఆ గింజను భూమిలో పెట్టి ఖచ్చితంగా అది మొలుస్తుంది. మొలుస్తుందా మొలవదా? మొలుస్తుందా మొలవదా? చెప్పండి. మొలుస్తుందా మొలవదా? మొలుస్తుంది. అంతే. చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా కంపల్సరీ తిరిగి లేపబడతాడు. కానీ లేపబడే దాంట్లో ఒక వరస ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మీరు వడ్లు నానబోస్తారు లేదా మక్క గింజలు పెడతారు, అన్ని ఒకటిసారి మొలుస్తాయా? కొన్ని ముందు కనబడతాయి, కొన్ని వెనుక కనబడతాయి. హల్లెలూయా. కొన్ని ఇంకా వెనుక కనబడతాయి. హల్లెలూయా. ముందు కనబడినవి గట్టిగా బలంగా లేస్తాయి. ఆమేన్. తరువాత కనబడినవి అవి చచ్చిపోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అవునా కాదు? హల్లెలూయా. నిజమా అబద్ధమా? ఒకవేళ వెనుకాల ఉన్నవి అవి పూర్తి స్థాయిలో ఎదగలేక మళ్ళీ కాపుకు రాలేక అవి నిష్ప్రయోజనం కూడా అవుతాయి. ఆమేన్. హల్లెలూయా. అదే విషయాన్ని చెప్తారు చూడండి 22వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వాక్య భాగంలో, 15:22. ఆదామునందు అందరూ ఏలాగో మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అమ్మా చెప్తాం అందరూ బ్రతికింపబడతారు. చెప్పండి. అందరూ బ్రతికింపబడతారు. అందరూ బ్రతికింపబడతారు. ఎందుకంటే అది ఆయన శక్తి, ఆయన యొక్క శక్తి, ఆ పునరుత్థాన శక్తి ప్రతి ఒక్కరిని తిరిగి లేపుతుంది. ఆమేన్. అది యేసును నమ్మిన వారినైనా లేపుతుంది, యేసుని నమ్మని వారినైనా లేపుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు లేస్తారు. నమ్మిన వారు లేస్తారు, నమ్మని వారు
లేస్తారు. విశ్వసించిన వారు లేస్తారు, విశ్వసించని వారు లేస్తారు. రక్షింపబడిన వారు లేస్తారు, రక్షింపబడిన వారు లేస్తారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు లేస్తారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడని వారు కూడా లేస్తారు. ఆమేన్. ప్రతి ఒక్కరు లేస్తారు. మృతులందరికీ పునరుత్థానం ఉన్నది. ఆమేన్. ఇది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలుగుతుంది, మరి ఇంకా వేరే దేని ద్వారా కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకు చదవమ్మా. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ఆమేన్. ఎట్లా అంట? ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరుస ఉన్నదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరుస ఉన్నది. తన వరుసలో వాళ్ళు లేపుతారు. మొదట లేచింది ఎవరు చెప్పండి? అంతే. మొదట లేచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు ఎంతమంది చచ్చిపోయారో అందరు సమాధానంలోనే ఉన్నారు. ఆమేన్. యేసయ్య కల్వరి శిలువ పైన చనిపోయినాడు. మన దినంలో మనం ధ్యానం చేసినాం. ఆయన చనిపోగానే తెర పై నుండి కింది దాకా చినిగింది, భూకంపము కలిగింది, సమాధులు తెరవబడ్డాయి. పరిశుద్ధులు లేచి పట్టణంలో సంచరించి వాళ్ళ వారితో మాట్లాడినారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదట లేచింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. తరువాత ఎవరు లేస్తారు అంటే యేసయ్య మేఘాల మీద వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ లేపబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మేఘాల మీద వస్తాడో, యేసయ్య ఎప్పుడైతే ఆ యొక్క రెండవ రాకడలో వస్తాడో, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన వస్తుండగా దూత బూరవుతుందంట. ఆమేన్. దూత ఏం చేస్తుంది? బూరవుతుంది. ఆ బూర శబ్దం వినగానే సమాధులు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ప్రభువునందు ఉండి మృతి చెందిన వారి సమాధులు మాత్రమే తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి సమాధులు తెరవబడవు. క్రీస్తు యేసు ప్రభువునందుండి క్రీస్తు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి వారి పాపములు ఆయన రక్తములో కడుగబడి పరిశుద్ధులుగా ఉండి ఆయన రాకడ కొరకు కనిపెట్టబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సమాధులలో నుండి లేస్తారు. ఆమేన్. అప్పుడు ఒకవేళ మనం సజీవులమై ఉంటే ఆ తరువాత మనము రెప్పపాటులో కళ్ళు మూసి తెరిచి లోపల మహిమ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువులకు వారితో కలిసి వెళ్తాం. హల్లెలూయా. ఇది రెండవ పునరుత్థానం. మూడవ పునరుత్థానం ఏంటి అంటే మరి మీరు చదవండి, ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వాక్య భాగం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వాక్య భాగం 20:11. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. హల్లెలూయా. ఇది మరి చివరి పునరుత్థానం. ఆ తరువాత మరణం ఉండదు. ఆమేన్, హల్లెలూయా. సో అప్పుడు ఎవరు లేపబడతారంటే ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో, ఎవరైతే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారో, ఎవరైతే బాప్తిజం మాత్రం తీసుకొని ఆగిపోయినారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో, పరిశుద్ధాత్మ చేత నింపబడలేదో, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడలేదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఆయన సువార్తను ధృవీకరించినారో, ఎవరైతే సువార్తను వినలేదో వారందరూ కూడా ఇక్కడ లేపబడతారు. ఒకసారి ధవల సింహాసనం ముందుకు పిలువబడతారు. వారు తీర్పు పొంది అగాధంలో పడవేయబడతారు.
అది రెండవ మరణం. హల్లెలూయా. ఆ తర్వాత ఇక మరణం ఉండదండి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ పునరుత్థానములో మరి యేసుక్రీస్తు ప్రభు రాకడలో మనము లేపబడాలి అన్నా, ఒకవేళ ఆయన రాకడ తొందరగా వచ్చి రెప్పపాటులో మన మహిమ శరీరం పొందుకోవాలి అన్నా మనము ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మనం ఏం చేయాలి? ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు ఎలా లేచాడో మనం కూడా అలానే లేస్తాం. అవునా కాదు? ఇంకా వేరే ఏమైనా లేస్తామా? చెప్పండి, ఇంకా వేరే ఏమైనా లేస్తామా? యేసుక్రీస్తు ప్రభు ఎలా లేచాడో నీవు నేను కూడా అలానే లేస్తాం. అవునా కాదా? నిజమే అబద్ధమా? ఇంకా వేరే రకంగా లేచడానికి ఏమైనా ఉన్నదా? నువ్వు ఎంత సైన్స్ యూజ్ చేసినా, ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా, ఎంత దయ్యముల శక్తి యూజ్ చేసినా, ఎన్ని విగ్రహాల శక్తి యూజ్ చేసినా నీకు పునరుత్థానము లేదు. నీకు పునరుత్థానము కలిగేది ఒక పునరుత్థానుని వలననే. ఆమేన్. ఆ పునరుత్థానుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభు ఎలా లేచాడు? లేచాడా లేవలేదు? నమ్ముతారా? నమ్మరా? నమ్ముతారు. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. ఎలా లేచాడు? ఆయన ఎలా లేచాడో మనము కూడా అలానే లేస్తాం. ఆమేన్. ఆయన ఎలా లేచాడు? ఆయన ఎలా లేచాడు అంటే తండ్రి ఆయనను లేపినాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు లేపినారు? తండ్రి ఆయనను లేపినాడు. ఇప్పుడు తండ్రి యేసయ్యను లేపినాడు అని అంటే మనల్ని కూడా ఎవరు లేపుతారు? తండ్రి లేపుతాడు. ఆమేన్. తండ్రిని ఎవరు లేపినారు? యేసయ్యను ఎవరు లేపినారు? తండ్రి లేపినాడు. ఇప్పుడు నిన్ను నన్ను కూడా, చనిపోయే మనలను కూడా, చనిపోయిన వారందరినీ కూడా, యేసుక్రీస్తు ప్రభువునందున్న వారందరినీ కూడా మరి ఎవరు? తండ్రి లేపుతాడు. తండ్రి ఎందుకు లేపినాడు యేసయ్యను అంటే యేసయ్య తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆమేన్. గెత్సేమనే తోటకు వెళ్ళకంటే ముందు యేసయ్య పలుకుతాడు ఏమనంటే, మీరందరూ నన్ను విడిచిపెడతారు, మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు, కానీ నేను ఒంటరిగా మిగిలిపోతాను. నేను ఎలా మిగిలిపోతాడంట? ఒంటరిగా. కానీ ఆ ఒంటరితనంలో కూడా ఆయన ఏమంటాడంటే నేను ఒంటరిగా ఉండను అంటాడు. ఆ వాక్యం ఒకసారి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్య భాగం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వాక్య భాగం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోవును, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఆమేన్. హల్లెలూయా. అంచేద్దాం హల్లెలూయా. ఇప్పుడు అందరూ గెత్సేమనే తోటలో వదిలిపెట్టి పోయినారా? పోలేదా? ఎటువడానికి పారిపోయినాడు. ఎటు దొరుకుతాడు మిగిలినాడు చీకట్లో. గుంటలో పడ్డది తెలియదు, కట్టతో తట్టుకొని పడ్డది తెలియదు, కానీ శిష్యులందరూ పారిపోయినారు. పారిపోయినారా? పారిపోలేదు. వాళ్ళ మధ్యలో యేసయ్య ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ యేసయ్య అంటాడు మీరందరూ వెళ్ళిపోతారు కానీ నేను ఒంటరిగా. ఆమేన్. నేను ఒంటరిగా. ఎవరుంటాడు ఆయనకు తోడుగా? తండ్రి నాకు తోడుగా. ఈరోజు నీకు తండ్రి తోడుగా ఉంటే, ఆమేన్, నీవు తండ్రితో సహవాసం కలిగి ఉంటే, తండ్రి నీతో సహవాసం కలిగి ఉంటే మాత్రమే నిన్ను లేపుతాడు. యేసయ్యను ఎలా లేపినాడు? ఆయనతో ఉండి మరి ఆయనను లేపి. అంటే యేసయ్య తండ్రి ఇద్దరు సహవాసం కలిగి ఉన్నారు. ఆ సహవాసం కలిగి ఉన్నారు కనుకనే ఆయనను లేపినాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? నీవు ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఈరోజు నువ్వు భోజనం చేసేటప్పుడు ఎవరితో చేస్తున్నావు? ఈరోజు పడుకునేటప్పుడు ఎవరితో పడుకుంటున్నావు? ఈరోజు లేచేటప్పుడు ఎవరితో లేస్తున్నావు? నువ్వు ఎవరితో సంభాషిస్తున్నావు? నువ్వు ఎవరితో గడుపుతా ఉన్నావు? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో గడపాలండి? తండ్రితో గడపాలి. ఆమేన్. యేసయ్య ఎవరితో గడిపినాడు? తండ్రితో గడిపినాడు. కనుక ఆ విషయాన్ని యోహానే ఇంకొక దగ్గర రాస్తాడు, ఇంకొంచెం లోతులో రాస్తాడు. ఎంత స్పష్టంగా రాస్తాడనంటే, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వాక్య భాగంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్య భాగం నుండి ఒకవేళ మనం చదివితే
మీకును సహవాసము కలుగునట్లు మాతో మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నువ్వు గుండె మీద చేసుకొని చెప్పగలుగుతావా ఈ మాట? నా సహవాసం అయితే తండ్రితో ఉన్నది, నా సహవాసం అయితే యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నది, నా సహవాసం అయితే లోకంలో ఉన్న ఎవరితో లేదు అని చెప్పగలుగుతావా? చెప్పలేవు. లోకంలో నీకు అనేక స్నేహితులు ఉన్నారు. లోకంలో నీకు సెల్ ఫోన్ నీకు పెద్ద స్నేహితురాలుగా ఉన్నది. నిజం చెప్తా ఉన్నా, నీ సహవాసం తండ్రితో లేదు, నీ సహవాసం యేసుక్రీస్తు ప్రభుతో లేదు. మరి నేను ఎలా చెప్తాడు? ఆయన పునరుత్థానం నీకు ఎలా దొరికింది? ఆయన పునరుత్థాన శక్తిని పొందుకొని నిలబడి ఏమి ప్రయోజనం? కనుక ఈరోజు వాక్యం వింటున్న నీవు, ఆ పునరుత్థాన శక్తి నీ శరీరంలో పనిచేయాలి అంటే, సమాధిలో నీవు ఉండకుండా తిరిగి లేపబడాలి అంటే, నీ సహవాసం అయితే తండ్రితో ఉండాలి. ఆమేన్. నీ సహవాసం అయితే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలి. నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు తర్వాత సంగతి. నీ సమయము నువ్వు తండ్రితో గడుపు, నీ సమయము నువ్వు యేసుతో గడుపు. లోకాన్ని పక్కన పెట్టు, పనులు పక్కన పెట్టు, అవి ప్రాముఖ్యం కాదు. అవన్నీ నిన్ను సమాధి నుండి లేపలేవు. హల్లెలూయా. వేల బంధువులు ఇచ్చిన, వేయి విగ్రహారాధనలు చేసిన నువ్వు సమాధిలో నుండి లేవలేవు. నీకున్నదంతా నీవు ఇచ్చిన, నీకున్నదంతా నీవు అన్ని దేవునికి ఇచ్చిన, నిన్ను పునరుత్థానం నీకు కలగదు. నీకు పునరుత్థానం కలగాలంటే ఒకటే షరతు, నీవు తండ్రితో సహవాసం చేయాలి, నీవు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయాలి. అటు సహవాసం ప్రభు మనకు దయచేయును గాక. అటు సహవాసంలో దేవుడు నిశ్చయంగా మనల్ని నడిపించును గాక. నువ్వు చెప్పగలగాలి, నా సహవాసం అయితే తండ్రితో ఉన్నది, నా సహవాసం అయితే యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప ప్రభు దయచేయును గాక. అపోస్తల కార్యంలో అది అక్షరానుసారంగా కనిపిస్తుంది మనకు. ఒకసారి చదవండి 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్య భాగం అనుకుంటా. 2వ అధ్యాయము 42 లాస్ట్ లో ఉంటుంది. 42వ వాక్య భాగం. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఏడగా ఉండండి. ఆమేన్. ఎవరు ఉంటున్నారు చెప్పండి? ఎవరు ఉంటున్నారు చెప్పండి? ఎవరు లేరు. నేను చెప్తున్నాను కదా, తండ్రితో సహవాసం లేదు, పరిశుద్ధులతో సహవాసం లేదు. నీకున్న అలవాట్లన్నీ వేరుగా కనిపిస్తాయి. తప్పుగా అనుకోవద్దండి, మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. కానీ ఏ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నట్లయితే నువ్వు సరి చేసుకో. ఆమేన్. ఆయన సహవాసానికి రా. ఆమేన్. పరిశుద్ధుల సహవాసానికి రా. ఆమేన్. హల్లెలూయా. మన సహవాసం అయితే ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధులతో ఉండాలి, ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి, రొట్టె విరుచుటలో ఉండాలి. అతి కృప ప్రభు మనకు దయచేయును గాక, సమృద్ధిగా దయచేయును గాక. ఆ సహవాసంలోకి మనం వద్దుము గాక. ఎప్పుడైతే నీవు దేవునితో సహవాసం చేస్తావో, యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా తండ్రి లేపినాడో ఆయనతో సహవాసం చేస్తే నిన్ను కూడా లేపుతాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు లేవాలంటే ఏం చేయాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరితో సహవాసం చేయాలి? చేస్తారా? మరి చేస్తారా? ఈ రోజు నుండి ఎవరితో సహవాసం చేస్తారు? ఈ రోజు తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో బతుకుతారా? ఈరోజు వాక్యంతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు నీతో. ఒక శ్రేష్టమైన విషయం నీ చేతిలో పెడతా ఉన్నాడు. ఒక శ్రేష్టమైన పునరుత్థానం పొందుకున్నట్టుకు ఒక మూల వాక్యాన్ని నీకు ఇస్తా ఉన్నాడు. నీవు పునరుత్థానం చెందాలి అంటే, శ్రేష్టమైన పునరుత్థానం చెందాలంటే, మృతుల పునరుత్థానం రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే, ఆ వరుసలో నువ్వు ఉండాలంటే నీ సహవాసం అయితే ఇదిగో పరిశుద్ధులతో ఉండాలి, ఎడతెగకుండా ప్రార్థనలో ఉండాలి, ఇదిగో వాక్యముతో ఉండాలి, ఇదిగో యేసయ్యతో ఉండాలి, ఇదిగో ఆయన తండ్రితో ఉండాలి. ఆమేన్. అతి సహవాసం దేవుడు మనకు దయచేయును గాక. రెండో విషయం చెప్తాను. నువ్వు పునరుత్థానం చెందాలంటే రెండో విషయము, నీవు ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందాలి. ఆమేన్. ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందాలి. ఇప్పుడు మీరు అనొచ్చు,
నేను రొట్టె తీసుకుంటా, బల్ల తీసుకుంటా, తీసుకున్న వాళ్ళందరూ లేపబడరండి. మళ్ళీ ఇక్కడ కూడా కండిషన్, తీసుకున్న వాళ్ళందరూ లేపబడరు. మరి ఎవరు లేపబడతారంటే ఒకసారి చదవండి, యోహాను పత్రికలో చెప్తాడు. యోహాను పత్రిక 6వ అధ్యాయము, యోహాను సువార్త పత్రిక కాదు, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వాక్య భాగం. 53వ వాక్య భాగం. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీరు బలలో పాలు పొందుతారో మరి సరి అయిన పద్ధతిలో మీరు బలలో పాలు పొందాలి. నీ బలిపీఠం దగ్గర నీవు ఉన్నావు, అక్కడ నీ బలి అర్పించే సమయం, నువ్వు ఆయన శరీరము ఆయన రక్తం తీసుకునే సమయం, అప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని సరి అయిన రీతిలో నువ్వు బలలో పాల్గొంటే ఆయన ఏమంటున్నాడు, అది నీకు నిత్య జీవం అంటున్నాడు. హల్లెలూయా. నీలో నీకు జీవం కలుగుతుందంట. ఆమేన్. మనలో మనకి ఏం కలుగుతుంది? జీవం ఎక్కడి నుండో రాదు, మనలోనే జీవం కలిగి ఉంటాం. మనలో జీవం కలుగుతూ ఉంటుంది, ఆ జీవం సమృద్ధిగా అవుతూ ఉంటుంది. ఆయన ఏమంటాడు, నేను గొర్రెలకు జీవం ఇచ్చడానికి వచ్చాను, అది సమృద్ధిగా వారికి కలగాలని ఆశపడతా ఉన్నాను. ఆమేన్. ఈరోజు నీలో కూడా సమృద్ధిగా జీవం కలగాలని ఆశపడతా ఉన్నాడు. జీవింపగోరితి నీకై జీవించుమైలనాలో, జీవింపగోరితి నీకై జీవించుమైలనాలో, జీవించిన నీకోసమే, జీవించిన నీకోసమే మరణంబునే లేదు. యేసుని వాక్యము ధ్యానించెదనను దినము, ఏ భేదము లేకుండా రక్షించితివి మమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన శరీరము తిని ఆయన రక్తం మనం త్రాగినప్పుడు మనలో మనము జీవం కలిగిన వారు అవుతాము. నిత్య జీవము కలిగిన జీవం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇక ముందుకు ఏమంటాడు చూడండమ్మా, అంత్య దినమున నేను వాడిని లేపుదును. ఆమేన్. నీవు లేపబడాలి అని అంటే ఒక సరి అయిన పద్ధతిలో సరి అయిన విశ్వాసముతో నీవు బలలో పాలు పొందాలి. ఎప్పుడైతే సరి అయిన విశ్వాసముతో ఆయన బలలో ఆయన సిలువలో ఆయన శరీరాన్ని అప్పగించాడని, ఆయన నిబంధనగా ఆయన రక్తాన్ని చిందించాడని, ఆ రక్తములో నుండి ఆయన నిన్ను విడిపించాడు అని నీవు నమ్మి ఆయన సరి అయిన రీతిలో ఆయన బలలో పాలు పొందితే మరి ఆయన నీకు శ్రేష్టమైన పునరుద్ధానం దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటిది తండ్రితో కుమారునితో మనం సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ఎడతెగకుండా వాక్యము ధ్యానించాలి, ప్రార్థనలో మనం పాల్గొనాలి. రెండవదిగా ఆయన యొక్క శరీరములో ఆయన యొక్క రక్తములో మనం పాలు పొందాలి. ఆ బలలో మనము సరైన రీతిలో మనం పాలు పొందాలి. అప్పుడు నాకు శ్రేష్టమైన పునరుత్థానం కలుగుతుంది. ఆమేన్. మూడవదిగా ఏం చేయాలి అని అంటే మనము పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం రొట్టె తీసుకుంటామో, మీరు ఇంటికి వెళ్ళాక కింద చదువుకోండి, టైం లేదు కనుక నేను ముగించేస్తా ఉన్నాను, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఎప్పుడైతే మనము బలలో పాల్గొంటామో యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వస్తారంట, తండ్రి కూడా మనలోనికి వస్తారంట, వారు మనతో నివసిస్తారంట, వారు మనతో సహవాసం కలిగి ఉంటారంట. హల్లెలూయా. సో అలా సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా మరి ఏం చేయాలి అని అంటే పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం కాదు నేను చెప్పేది, పరిశుద్ధాత్మ నింపుదల కాదు నేను చెప్పేది. పరిశుద్ధాత్మ అభిషేకము వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు, పరిశుద్ధాత్మ మనలో నివసించడం వేరు. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో జరగాలి.
ఒకనాడు పొందుకునేది అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. దాన్ని ఏమంటాం అనంటే వాటర్ బ్యాప్టిజం లాగా స్పిరిట్ బ్యాప్టిజం అంటాం, హోలీ స్పిరిట్ బ్యాప్టిజం అంటాం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటాం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్తారు. ఆ తర్వాత ప్రతి సర్వీస్ లో, ప్రతి ఆరాధనలో, ప్రతి దినము మనం ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. ఆమేన్. ఇది రెండవది. దీని వల్ల కూడా మనకు పునరుత్థానం దొరకదు. పునరుత్థానం దేని వల్ల దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే పునరుత్థానం దొరుకుతుంది. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అక్కడ చెప్తాడు చూడండి, చాలా స్పష్టంగా చెప్తాడు 9వ వాక్య భాగం నుండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్య భాగం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, హల్లెలూయా, హల్లెలూయా, మనతో నివసించడం కాదు, మనలో నివసించాలి. ఆమేన్. ఎక్కడ నివసించాలి? మరి మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా? మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడా? చెప్పాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు అని దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు ఎవరైనా తలుపు కొట్టారు అనుకోండి, ఎవరు వచ్చి తలుపు తీస్తారు? ఇంట్లో ఉన్న వాళ్ళు తలుపు తీస్తారు. ఇప్పుడు నిన్ను ఎవరైనా తాకినారనుకో, నీ తలుపు ఎవరు తీయాలి? మనమే తీస్తాం. సినిమాలకు మనమే తీస్తాం, పాటలకు మనమే తీస్తాం, సీరియళ్ళకు మనమే తీస్తాం, తిట్టులకు మనమే తీస్తాం, దూషణకు మనమే తీస్తాం, ఈర్ష దేశ కక్షలకు మనమే తీస్తాం. అంటే లోపల ఎవరున్నారు? మనమే. హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. యాజకుడు ధరించే వస్త్రం ఉంటాడంట. ఇక్కడ ఎక్కడైనా ఉన్నదా యాజకుని బొమ్మ? లేదు. అక్కడ కనిపిస్తుంది. అక్కడ చిన్న బొమ్మ ఉంటుంది చూడండి, నిలువు అంగి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఒకటే అంగి ఉంటుంది. ఆ కింద అంట దాని చుట్టూ కూడా, ఆ అంగి చుట్టూ కూడా ఒక బెల్ ఉంటుంది. ఒకటి బెల్ అంటే తెలుసా? గంట. ఆవుల మెడలో గంట చూసినాడు, గంట. ఒక గంట ఉంటుందంట. ఆ గంట పక్కనే ఇంకొకటి ఏముంటుందంటే చెప్పండి ఎవరైనా? ఒక దానిమ్మ పండు ఉంటుందంట. ఒక గంట ఒక పండు, ఒక గంట ఒక పండు, ఒక గంట ఒక పండు. అది అతని వస్త్రం చుట్టూ అలంకారంగా ఉంటుందంట. హల్లెలూయా. అట్లా ఎన్ని ఉంటాయంటే 9 దానిమ్మ పండ్లు ఉంటాయంట, 9 గంటలు ఉంటాయంట. హల్లెలూయా. 9 గంటలు 9 ఆత్మవరాలు, 9 దానిమ్మ పండ్లు 9 ఫలాలు. హల్లెలూయా. క్రైస్తవుని జీవితంలో 9 ఆత్మవరాలు ఉండాలి. క్రైస్తవుని జీవితంలో 9 ఆత్మ ఫలాలు ఉండాలి. ఎప్పుడైతే ఆత్మఫలం నీలో ఉందో నీకు కోపం రాదు. ఎందుకు కోపం రాదు? ప్రేమ కాదు, దీర్ఘశాంతం ఉంటుంది. కోపం ఎప్పుడు వస్తుంది? ఓపిక లేకపోతే వస్తుంది. అవునా కదా? మాట అన్నాడంటే నన్ను అంటాడా, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు ఆత్మఫలం ఉన్నదనుకో ఏం చేస్తావు? తిట్టనీలే. ఏమంటావు? తిట్టనీలే. కొడతాడా? కొట్టనీలే. ఏం చేస్తాడు? కొడతాడు, కొట్టనీలే. చంపుతాడా? చంపనీలే. ఏసై దగ్గరికి కదా పోయేది. బతికారు వాడు చంపినా సత్తాము, చంపమైనా సత్తాం. అవునా కదా? వీడు చంపుతాడన్నా ఆరోగ్యంగా చచ్చిపోతాము, వీడు చంపకపోతే రోగం వచ్చి చచ్చిపోతాం. మంచాలు అన్నీ సాకి చేయలేదు, తిట్టుకుంటూ సాకి చేస్తారు. అవునా కదా? ఇవాళ రేపు ఎవరు ప్రేమ గల్లో లేరండి. ఉన్నారా? మంచాలు పడి తిట్టుకుంటూ తండుకుంటూ, కొందరు అయితే బయటనే వండ పెడతారు, ఆ వరండాలనే వండ పెడతారు. ఇట్లా కూడా తీసుకోరు వాసన అని. అట్లా చచ్చిపోవడం లేదా? మంచిగా ఆరోగ్యంగా ఉండి ఒకటే క్షణంలో చచ్చిపోవడం లేదా? హల్లెలూయా. హల్లెలూయా. దీర్ఘశాంతం ఉండాలి, ఆత్మఫలం ఉండాలి, ఆత్మవరం ఉండాలి, పరిశుద్ధాత్మ మీలో నివసించాలి. చదవండి ఒక మాట, మళ్ళీ చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అంటే దేవుని ఆత్మ మీలో నివసించని సమయం కూడా ఉన్నది. ఆ సమయం మనకు దూరం అవును గాక. మంచిగా చెప్తాం ఆమేన్. ఆయన మనలో నివసించే సమయమే మనకు ఉండును గాక. ఆత్మ మన నుండి దూరం అయిపోకుండా ఉండును గాక. శరీర కార్యాలన్నీ లయమైపోవును గాక. ఈ లోక సంబంధమైన బంధాలన్నీ పటాపంచలై తెగిపోవును గాక.
మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరైనా శరీర స్వభావం మీ లోపల ఉన్నది అని అంటే మీలో ఆత్మ లేదు. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు మిమ్మల్ని మీరే పరీక్షించుకోవచ్చు. మీరు మీ పొరుగు వారితో ఉన్న దాన్ని బట్టి, మీ ఇంట్లో ఉన్న వారితో బట్టి, మీ సహోదరులతో బట్టి, మీ యొక్క అన్యులతో మీరున్న విధానం బట్టి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవచ్చు. మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా అనే విషయం. హల్లెలూయా. ఇంకా ముందు చదవమ్మా. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఆమేన్. ఇప్పుడు క్రీస్తు అభిషేకం పొందుకోవడం కాదు, ఆత్మాభిషేకం పొందుకోవడం కాదు, ఆత్మ నింపుదల కాదు, పరిశుద్ధాత్మ నీలో నివసించాలి. నీలో పరిశుద్ధాత్మ నివసించకపోతే నీవు ఆయన వాడవు కాదు, ఆయన దానవు కాదు. హల్లెలూయా. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, కానీ ఈరోజు వాక్యం వింటున్న నీవు అదృష్ట తెచ్చుకో, అదాహం తెచ్చుకో. పరిశుద్ధాత్మ నాలో నివసించాలి, పరిశుద్ధాత్మ నాలో నివసించాలి. యేసును లేపినాడు, నన్ను లేపాలి. యేసు పునరుత్థానం పొందినాడు, నేను పునరుత్థానం పొందాలి. యేసు తండ్రితో కూర్చున్నాడు, నేను తండ్రితో కూర్చోవాలి. యేసు మూడవ ఆకాశంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, ఇదిగో నన్ను కూడా కూర్చునే పెడతానన్నాడు. ఆ స్థితిలోకి నేను వెళ్ళాలి. ఈ దాహం నీ లోపలికి రావాలి. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మ నీలో సమృద్ధిగా నివసించాలి. ఆమేన్. అట్లా సమృద్ధిగా నివసించును గాక. మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా నివసించును గాక. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసించును గాక. ఇంతకుముందు చదవండమ్మా. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. మీ ఆత్మ దేని విషయమై జీవం కలిగి ఉన్నది? మీ విషయములో జీవం కలిగి ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు మీలో నివసిస్తాడు, పరిశుద్ధాత్మ నివసిస్తాడు, పరిశుద్ధాత్మతో క్రీస్తు నివసిస్తాడు, క్రీస్తు లోపల తండ్రి నివసిస్తాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివసిస్తాడు. ఆమేన్. అందుకొరకండి ప్రభు మనల్ని చేసుకుంది. అలా పరిశుద్ధంగా మనం మార్చబడాలి అని ఆయన వచ్చి రక్తం చిందించి మనల్ని విడిపించి ఆయన సొంతగా స్వకీయ జనముగా రాజులైన యాజక సమూహముగా అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని నిష్ప్రయోజనం చేయకండి, దాన్ని వృధా చేయకండి, నామకాంత స్థితిలోకి వెళ్ళకండి, ఆచార స్థితిలోకి వెళ్ళకండి. నీ సొంత క్రియలు వద్దు, నీ సొంత నీతి వద్దు, నీ సొంత ప్రయాసాలు వద్దు. ప్రభువుకు అప్పచెప్పుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మనలో నివసిస్తాడు. ఇంకా ముందు చదవమ్మా. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు శావునకులోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం లేపబడాలి అంటే, ఆయన లేపాలి అంటే ఏం కావాలి? మళ్ళీ చదువు, అదే వచ్చింది. అందరూ చెప్పండి. చనిపోయిన మనలను తిరిగి జీవింప చేయాలి అంటే ఆయన జీవింప చేస్తాడు. కానీ ఆయన జీవింప చేయాలి అంటే నీలో ఆయన ఆత్మ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉంటే నేను చచ్చిపోయినా కూడా ఆ రాకడి సమయంలో నాలో ఉన్న ఆత్మ ద్వారా నా శరీరాన్ని లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నా శరీరం లేపబడాలంటే నాలో ఆత్మ ఉండాలి. నా ఆత్మ కాదు, ఎవరి ఆత్మ? అక్కడ చెప్తాడు చూడండి, నీలో ఉన్న తన ఆత్మ ద్వారా ఆయన నేను లేపుతాడు. ఆమేన్. అందుకే మనం రాకడ పర్యంతము పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు మేము ముందు పెట్టినాను.
ఒకటి సహవాసంలో తండ్రితో, కుమారునితో, పరిశుద్ధులతో, ప్రార్థనతో, వాక్యముతో ఎడతెగకుండా నీవు సహవాసంలో ఉంటే లేపబడతావు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. రెండవదిగా, నీవు బలలో పాల్గొందినప్పుడు, ఆయన శరీరము, ఆయన రక్తము నీవు తీసుకున్నప్పుడు నీలో నీవు జీవము కలిగిన వాడవై, నిత్య జీవము కలిగిన జీవము కలిగిన వాడు అయినప్పుడు మృతులలో నుండి ఆయన నిన్ను లేపుతాడు. ఆమేన్. మూడవదిగా, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే, నీలో నివసిస్తున్నప్పుడు నీవు చచ్చిపోతే నీలో నివసించుచున్న ఆయన ఆత్మ ద్వారా మరణించిన నీ శరీరాన్ని ఆయన తిరిగి లేపుతాడు. హల్లెలూయా. సో ఈరోజు యేసు లేచినాడు, రేపు మనము కూడా లేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇది నమ్మాలి, ఇది విశ్వసించాలి. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఏంటంటే నిరీక్షణ ఒకటి ఉంటే సరిపోదు, దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. అంటే మరి ఈరోజు నీవు ఒక నిర్ణయం తీసుకో. అందరం కళ్ళు మూసుకుందాం. ఒకసారి రీక్యాపిచులేట్ చేసుకోండి. ప్రభు ఏం మాట్లాడినాడు. అపోస్తలుడైన పౌలు కాలంలో కొందరు పునరుత్థానం లేదు అన్నారంట. ఈరోజు మీలో కొందరు ఏమో సచ్చినంగా జరిగేదేమో అని అనుకుంటున్నారు కావచ్చు. ఆ రోజు మరి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినాక సజీవ సాక్షులుగా చూసిన వారు చెప్పితే కూడా వారు పునరుత్థానము లేదు అని అన్నారంట. ఎంత మూర్ఖులు వాళ్ళు. ఈరోజు కూడా ఇంత వాక్యం చెప్తున్నా, ఇంత దేవుడు అద్భుత కార్యాలు చేస్తా ఉన్నా, ఇంకా నీవు ఏమో చూద్దాంలే, సచ్చినంగా ఎవరు చూడబోయిండు, ఉన్నదో లేదు అని నీవు అపనమ్మకములో ఉంటే, జీవిత కాలం వచ్చే క్రీస్తు నువ్వు కలిగి ఉంటే నువ్వు భ్రష్టురాలు. ప్రభు సెలవిస్తా ఉన్నాడు, వాక్యం సెలవిస్తా ఉంది. నా నోరు అది పలకకూడదు, కానీ ఈరోజు ఆ స్థితిలో నుండి నువ్వు మార్చబడాలి. ఒక మాట ఆయన అడుగు, అవును ప్రభు ఈ స్థితిలో నేనున్నాను అని నువ్వు విశ్వసించు. ఇదిగో ఆయనను, క్రీస్తును మృతులలో నుండి లేపినాడని, ఇదిగో ఆ శ్రేష్టమైన పునరుత్థానం పొందాలంటే నువ్వు రక్షింపబడినాక చేయాల్సింది ఏంటంటే నీ సహవాసము తండ్రితో ఉండాలి. నీ సహవాసము యేసుక్రీస్తు ప్రభువుతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా లేడు. ఈరోజు నీవు ఒంటరిగా ఉండవు. ఇదిగో ఈరోజు నీవు క్రీస్తుతో, ఆయన తండ్రి అయిన యెహోవా దేవునితో సహవాసంలో ఉంటే నిశ్చయముగా ఆయన లేపినట్టు నిన్ను లేపుతాడు. అయితే దానికి అవసరం ఏంటి అని అంటే నీవు ఆయన శరీరము, ఆయన రక్తాన్ని సరి అయిన రీతిలో తీసుకోవాలి. అప్పుడు అంత్య దినమున ఆయన నిన్ను లేపుతాడు. లేపడానికి ముఖ్యమైన సాధనం ఏంటి అని అంటే నీలో ఆయన ఆత్మ ఉండాలి. ఆయన ఆత్మ నీలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు లోపల ఆయన ఆత్మ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును తండ్రి ఆయనలో ఉన్న ఆత్మ ద్వారా ఎలా లేపాడో, ఇదిగో ఈ రోజు నీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా రేపు మృతము కాబోతున్న నీ శరీరాన్ని నీలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా ఆయన తిరిగి లేపుతాడు. అతి కృప కొరకు మనందరం ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరం ఒక మాట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ఉల్లాసము కలిగిందంట మరియకు. ఆయన లేచినప్పుడు ఆయన రబ్బుని అని ఆయనను పిలిచింది. ఆమెకు ఉల్లాసము కలిగిందంట. ఆమె దుఃఖము యావత్తు మాయమైపోయిందంట. ఈరోజు ప్రభు నీతో సెలవిస్తున్నాడు, బిడ్డ నేను నిన్ను లేపుతాను. బిడ్డ ఒక రోజు నేను నిన్ను లేపుతాను. నేను లేచినాను, నిన్ను లేపుతాను. నేను సజీవుడను. రేపు నీవు సజీవుడవు, సజీవురాలు అవుతావు. నమ్మి విశ్వసిస్తే ఒక మాట అడుగు, ఒక మాట అడుగు. పరిశుద్ధాత్మ నా లోపల ఇవ్వయ్యా. నీ యొక్క శరీరాన్ని, యొక్క రక్తాన్ని సరైన రీతిలో నేను తీసుకుంటానయ్యా. ఇదిగో నీతో సహవాసం కలిగి ఉంటాను ప్రభువా. ఇదిగో తండ్రితో సహవాసం కలిగి ఉంటాను ప్రభువా. ఇదిగో సేవకులతో సహవాసంలో ఉంటానయ్యా. ఇదిగో ప్రార్థనలో ఎడతెగకుండా ఉంటానయ్యా. ఇదిగో సంఘ సహవాసంలో కొనసాగుతానయ్యా. ఆచార సంబంధాలు వద్దు ప్రభువా, నామకార్థ స్థితి వద్దు ప్రభువా. ఒక్క మాట్లాడు. నేను నీకు సాయం చేస్తుండగా పలుకు. ప్రభు నీ ముందు నిలబడి ఉన్నాడు. నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన సమాధి గెలిచినాడు. ఆయన మృత్యుంజయుడైనాడు. ఆయన పునరుత్థానుడైనాడు. ఆయన జయశాలి అయినాడు. ఆయన విజయ వీరుడుగా ఉన్నాడు. ఆయన సజీవుడైనాడు. ఇదిగో నీ విమోచకుడు సజీవుడు అలనాడు యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. ఇదిగో ఈరోజు నువ్వు చెప్పాలి, నా విమోచకుడు సజీవుడు. నేను కూడా సజీవుడను.
సజీవురాలనైనాను. నా విమోచకుడు సజీవుడు, నన్ను సజీవుడిని చేస్తున్నాడు, తన ఆత్మ నా యందు ఉంచుతాడు, నేను లేపబడతాను. ఒక నూతన తీర్మానంతో ఈరోజు సంఘంలో నుండి వెళ్ళు, ఈ మందిరంలో నుండి వెళ్ళు. ఒక నూతన తీర్మానం చేసుకో. ప్రభుత్వం నేను తెగకుండా ఉంటా ప్రభువా, సహవాసంలో ఉంటా ప్రభువా, తండ్రితో సహవాసంతో ఉంటా, కుమారుడితో సహవాసంతో ఉంటా, పరిశుద్ధాత్మతో అన్యోన్యమైన సహవాసంలో ఉంటా, సేవకులతో సహవాసంలో ఉంటా, పళ్ళ విరుచులలో సహవాసంలో ఉంటా, ప్రార్థనలో ఎడతెగకుండా ఉంటా. ఇదిగో నీ ఆత్మ నా యందు నివసింపచేయయా అన్నాడు. పరిశుద్ధాత్మ నాలో నివసించయా అన్నాడు. నీలో ఆత్మ లేకపోతే నీవు ఆయన వాడవు కాదు, ఆయన దానవు కాదు. ఇదిగో ఆయన ఆత్మ నీలో ఉంటే నీలో ఆత్మ వరాలు పనిచేస్తాయి, ఆత్మ ఫలాలు పనిచేస్తాయి. ఆయన నిన్ను ఒక దినమున లేపుతాడు. నిత్యత్వము కొరకై నీవు లేపబడతావు, సశరీరుడిగా సశరీరురాలుగా లేపబడతావు. నమ్ము ఈ మాట నమ్మదగినది, నమ్ము ఈ మాట నమ్మదగినది. నమ్మదగిన వాడు దేవుడు పంపుతా ఉన్నాడు. ఒక దినమున నేను నిన్ను లేపుతాను, నిత్య జీవము కొరకై నిన్ను లేపుతాను, నిత్యత్వము కొరకై నిన్ను లేపుతాను, సశరీరురాలుగా లేపుతాను, సశరీరుడుగా లేపుతాను. నేను సశరీరుడుగా లేచి ఉన్నాను అని ప్రకటిస్తా ఉన్నాడు. కనుక నమ్మి విశ్వసించి ఆయన యందు ఉన్నట్లయితే నీకు నిత్య జీవము కలుగుతుంది. నువ్వు నిత్య రాజ్యములో ఉంటావు, యుగ యుగములు ప్రభువుతో ఉంటావు, యుగ యుగములు ఆయన ముఖ దర్శనములో ఉంటావు. ఆ కటిక చీకటిలో, ఆ నరకములో, ఆ అగాధములో, ఆ కూపములో నీవు వెళ్ళవు. దూతలు వచ్చి నేను తీసుకొని వెళ్తాడు, పరలోకం తీసుకొని వెళ్తాడు. కనుక ఈరోజు వాక్యం మీద నువ్వు ఒక నూతన నిరీక్షణలోనికి రా. అతి కృపలో ప్రభు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించి కృప దయచేయుగాక. ప్రార్థించిన ప్రతి బిడ్డ యొక్క విన్నపము ప్రభు ఆలకించుగాక. అక్షరానుసారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో సమృద్ధిగా నివసించుగాక. యేసుక్రీస్తు ప్రభుతో తండ్రితో మనం సహవాసం కలిగి ఉందుముగాక. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వాక్యము సమర్పిస్తున్నాము తండ్రి. మన మధ్యలో నామ ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతాం. విత్తబడిన వాక్యం యథార్థంగా భక్తిగా ప్రేమ కలిగిన వారు
పొలంలో బాగా నడుపుకోండి. మీరు మా కొరకై కొండ మీద చేసిన ప్రసంగంలో ఇచ్చిన ధన్యతలను కలిగిన వారమే మీరు లీనమైన కొనసాగుతుంది. ఈ వాక్యం ద్వారా మేము బలపరచబడి మిమ్మల్ని జ్ఞాపకర్చుటకు, మిమ్మల్ని స్థుతించటకు, మిమ్మల్ని ఆరాధించటకు లేకుండా చీకటి క్రియలకు దూరంగా జీవిస్తూ వారి క్రియలకు దూరంగా జీవిస్తూ లోకాల తట్టులో తట్టులో వాటిలో మేము నిమగ్నమై ఉంటున్నాము. మీరు అక్కడ కొడుకు అతి దినంలో మామూలు ప్రభు మంచి సిద్ధపడటకు జాగ్రత్తగా ఉంటుకోవాలి. సంఘంలో ఉంటూ కన్నికలవాలి. ఈ వాక్యం మేము మా మతం చూస్తూ ఈ వాక్య ప్రకారం నడుస్తూ వాళ్ళని కనపరిచే బిడ్డలుగా ఉంది. ఈ మహిమను మేము చూస్తూ మా ద్వారా మీరు మహిమ పొందే రీతిగా మా నడవడి తీసుకొని ఈ ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాను తండ్రి.